హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్క్లూజివ్ బ్రెయిన్. సో రేపు జరగబోయే ఎఫ్ఏ1 సంబంధించి 8th క్లాస్ బయాలజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఇంక్లూడింగ్ ఆన్సర్స్ చూడండి. మీకు లెఫ్ట్ సైడ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది అండ్ రైట్ సైడ్లో ఆన్సర్స్ ఉంటాయి. సో జాగ్రత్తగా గమనించండి. సో సారీ ఫర్ దిస్ వన్, ఈసారి చాలా లేట్ అయిపోయింది. నాకు నెట్ ప్రాబ్లం వచ్చేసింది అండ్ తర్వాత ఎడిటింగ్ చాలా స్లో అయిపోయింది. సో దానివల్ల మైక్ ప్రాబ్లం వచ్చేసింది. ఇవన్నీ రావడం వల్ల నాకు టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. సో ఈ వీడియో అంతా చేసేది అప్పుడే టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో డెఫినెట్గా అయితే మీకు యూజ్ఫుల్ కంటెంట్ అయితే వస్తుంది. అండ్ ఇది చూడండి, బట్ డోంట్ ఫర్గెట్ లైక్ అవర్ వీడియో, ఎందుకంటే మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఎక్కువ మంది రికమెండ్ చేసిన వల్ల ఈ పేపర్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. డెఫినెట్గా మీకు రేపు ఇందులో నుంచి తప్పకుండా అయితే కొన్ని ప్రశ్నలు అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్లో మీకు పేపర్ ఉంది, రైట్ సైడ్లో మీకు ఆన్సర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ చూడండి 8th సంబంధించి క్వశ్చన్ పేపర్. సో మొత్తం మీకు 35 మార్కులతో పేపర్ ఉంటుంది. సెక్షన్లో మీకు 1లో మొత్తం 15 బిట్స్ ఉన్నాయి. ఈచ్ వన్ క్యారీ 1 మార్క్. 15 1 15 చూడండి. ఫస్ట్ సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ వైరస్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఓన్లీ డి, పి అండ్ ఎస్ ఓన్లీ. పి అండ్ ఎస్ ఓన్లీ. పి అండ్ ఎస్ చూడండి. పి ఏముంది ఇక్కడ? మైక్రోస్కోపిక్ వైరస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఆర్గానిజం. ఎస్, దే కాజ్డ్ కోల్డ్, ఇన్ఫ్లుయెంజా అండ్ డిసెంట్రీ. అంతే. సెకండ్ వన్ చూడండి, read the statement given below and set the correct options. Second answer is D. Both the statement are correct. Sugar has been converted into alcohol by yeast. It is true. Statement 2, the process of conversion of sugar into alcohol is known as fermentation. It is true. Both are true anamata. And third one చూడండి. థర్డ్ వన్ ఏముంది? నైట్రోజన్ సైకిల్ ఇచ్చారు. నైట్రోజన్ సైకిల్ ఏమి ఇచ్చారు అండి? మీరు అది నైట్రోజన్ సైకిల్ మొత్తం గమనించి ఆన్సర్ రాసి చూడండి. థర్డ్ వన్ చూడండి, ఆన్సర్స్ ఆప్షన్స్. ఏ, వెన్ ఏ ప్లాంట్ అండ్ అనిమల్స్ డై, బ్యాక్టీరియా అండ్ ఫంగై present in the soil convert nitrogenous waste into the nitrogenous compounds be used by the plants again. It is what amma? It is correct. Third one is correct. వాడు ఇక్కడ ఏమన్నాడు? ఎస్, సారీ, ఇక్కడ ఏమన్నాడంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ ద నైట్రోజన్ సైకిల్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వన్ ఈజ్ నాట్ సూటబుల్ టు దిస్ సైకిల్. అంటే ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసి ఈ 4గిట్లో ఏదైనా సూటబుల్ కాదో దాన్ని ఐడెంటిఫై చేయమన్నాడు. దీంట్లో సూటబుల్ కానిది ఏదైనా ఉంది అంటే ఏ సూటబులే, అండ్ బి సర్టెన్ బ్యాక్టీరియా కన్వర్ట్ సమ్ ఆఫ్ ద నైట్రోజన్ గ్యాస్ విచ్ గ్యాస్ గోస్ బ్యాక్ ఇంటు ద అట్మాస్ఫియర్. ట్రూ. Atmospheric nitrogen is converted into nitrogenous compounds by lightning and stored in soil, and it is little doubt. And the absorbed nitrogen compounds from soil take up by plants and reach again by aerobic respiration. It is I think C. Atmospheric nitrogen is converted into nitrogenous compounds by lightning and stored in soil. Actually, through lightning also nitrogen reach the soil. బట్ ఇక్కడ వీడు ఎందుకు ఇట్లా ఇచ్చినాడు? అట్మాస్ఫియర్. ఎస్, వెన్ ఏ ప్లాంట్ అండ్ అనిమల్స్ డై. ఓకే, థర్డ్ వన్ ఐ కెన్ గో త్రూ. థర్డ్ వన్, atmospheric nitrogen is converted into nitrogenous compounds by no. Here what happened here? Through lightning nitrogen fixed into the soil. Okay, and also rhizobium bacteria also. Fourth one చూడండి, which of the following is caused fungi? Rust of wheat. And fifth one చూడండి, Harsha observed the following picture and wrote 4 statements. Find the incorrect one. దీంట్లో వాడు ఒక్కోసారి find the correct one అంటాడు, లేదంటే find the incorrect one అంటాడు. ఇక్కడ ఏమన్నాడు? find the incorrect one అన్నాడు. Fifth one is this is initial protozoan correct. It has the ability to alter its shape. Yes, correct. It is a eukaryotic with a clear nucleus. Correct. It possesses permanent pseudopodia. No, it is wrong. They don't have permanent pseudopodia. Why? Because amoeba is a shapeless anamata. Eppudu shape maartha untadi. And sixth one చూడండి, Ramya boiled milk and kept in a clean covered vessel. After 2 days, she found that it did not spoil. Which scientific principle best explain this one? It is బాయిలింగ్ కిల్స్ హార్మ్ఫుల్ మైక్రోఆర్గానిజమ్స్. అందుకే మన ఇంట్లో కూడా మీ మామ్ కానీ ఎవరైనా బిఫోర్ స్టోరేజ్ ఆఫ్ మిల్క్ దే ట్రై టు బాయిల్ దట్ మిల్క్ బికాస్ ఆఫ్ టు కిల్ మైక్రోఆర్గానిజమ్స్. రైట్ ఆన్సర్ ఇస్ బి. అండ్ సెవెంత్ వన్ చూడండి, ఈస్ట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎ బ్రెడ్ మేకింగ్ బికాస్
ఇట్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్ దట్ మేక్స్ బ్రెడ్ సాఫ్ట్ అండ్ ఫ్లఫీ. అందుకే బ్రెడ్ మీద చిన్న చిన్న హోల్స్ ఉంటాయి బికాస్ ఆఫ్ ఇట్ రిలీజ్ వాట్ CO2. అండ్ ఎయిత్ వన్, ఫార్మర్స్ యూజ్ రైజోబియం బ్యాక్టీరియా బికాస్ ఇట్స్ ఎయిత్ వన్, దే ఇంక్రీజ్ నైట్రోజన్ కంటెంట్ ఆఫ్ సాయిల్. P, దే ఇంక్రీజ్ నైట్రోజన్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్, ఇట్స్ P. అండ్ నైన్త్ వన్ చూడండి, రమేష్ kept 2 pieces of bread, one is in moist warm place and another is a dry cool place. After 3 days only the first bread had mold. What does this experiment show? Ninth one, C, mold need sunlight to grow. Mold need sunlight to grow అని ఇచ్చాడు. Actually bread spoils fast. Okay, according to this option is right answer. And next one చూడండి, 10th one, vaccine protects us from diseases by helping the body produce antibodies. మనకు వ్యాక్సిన్ తీసుకున్నట్టునే మన బాడీ నుంచి ఏం ప్రొడ్యూస్ అవుతాయి, యాంటీబాడీస్ అంటే ప్రొడ్యూస్ అవుతాయి. అది చూడండి. 11th వన్ చూడండి, మీరు ఇక్కడ చూసుకున్న ఆన్సర్స్ కూడా. ఏ ఫుడ్ ఐటమ్ వాజ్ ఫౌండ్ టు హ్యావ్ ఏ సోర్ టేస్ట్ అండ్ స్ట్రాంగ్ స్మెల్. విచ్ గ్రూప్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్ ఈస్ లైక్లీ రెస్పాన్సిబుల్? 11th వన్ ఇస్ వాట్ అమ్మ? B, ఫంగై. 12th వన్, which of the following is correct example of microbes being useful to humans? It is what amma? Yeast producing alcohol by fermentation. Yeast fungus, not bacteria. Yeast fungus is very useful for us. And right answer is C. And 13th one, polio drop are given to children mainly to dash. 4 options they given. Help the body develop immunity against polio virus. Right answer is C. Right answer is what amma? C. 14th one చూడండి, which statement is true about virus? They can cause disease like measles and influenza. C. Right answer is what? C. 15th one చూడండి, why do pickles often get spoiled if not properly covered with oil? The right answer is B. Oil prevents growth of microorganisms by cutting off air. Next చూడండి, మీకు సెక్షన్ B లో 2 2s 4 మార్క్స్ అంటే 2 మార్క్స్ చూడండి. ఇక్కడ మీరు రాయాల్సిన 2 రాయాలి. ఫిల్ ద బ్లాంక్ విత్ ద సూటబుల్ ఆన్సర్. ఇక్కడ సమ్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజం అరౌండ్ అస్ విచ్ వీ నార్మల్లీ కెనాట్ సీ విత్ అవర్ నేకెడ్ ఐ, దీస్ ఆర్ కాల్డ్ డాష్ అండ్ దే కెన్ బి సీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ డాష్. ద రైట్ ఆన్సర్ ఈస్ మైక్రో ఆర్గానిజం, దే కెన్ సీన్ విత్ ద హెల్ప్ ఆఫ్ మైక్రోస్కోప్. 17th వన్ చూడండి, వాట్ క్వశ్చన్ డు యూ ఆస్క్ యువర్ టీచర్ అబౌట్ యాంటీబయోటిక్స్? ఇక్కడ ఏం రాస్తారు ఆన్సర్? వాట్ ఆర్ యాంటీబయాటిక్స్? How do antibiotics kill or stop bacteria? Can antibiotics cure viral infections? What are the side effects of antibiotics? ఇలాగైతే ఉన్నాయి చూసుకోండి. అండ్ సెక్షన్ C చూడండి, you will get 2 questions. Each question carry 4 marks అనమాట. 2 4s 8 చూడండి. డిఫరెన్స్ బిట్వీన్ బ్యాక్టీరియా అండ్ వైరస్ ఎనీ 4 పాయింట్స్ మీరు రాస్తుంది. ఇక్కడ మీకు ఆన్సర్ ఉంది, రాసుకోండి లేకపోతే స్టేటెడ్ తీసుకోండి, మీ వర్క్ బుక్ కూడా ఉంటుంది. అండ్ 19th చూడండి, write short note on any 2 food preservation methods, nitrogen fixing bacteria about rhizobium bacteria. Food preservation method like storage of food, pickles ఇవన్నీ ఉంటాయి కదా అది. సెక్షన్ D చూడండి, 8 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ మీకు ఫుడ్ స్టోరేజ్ మెథడ్ అంటే సన్ డ్రైయింగ్, రిఫ్రిజిరేటర్, ప్రిజర్వేషన్, సాల్ట్, షుగర్, వెనిగర్ ఉన్నాయి కదా, మన డ్రైయింగ్ ఇవన్నీ ఉంటాయి కదా అది. నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అంటే రైజోబియం బ్యాక్టీరియా గురించి రాయొచ్చు మీరు. సెక్షన్ D చూడండి, 8 మార్క్ క్వశ్చన్స్ అనమాట. యూ హ్యావ్ రైట్ ఓన్లీ 1. రైట్ 8 lines ఆన్ ద యూస్ఫుల్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. మీరు సొంతంగా రాసిన ఓకే. B, రైట్ 8 lines అబౌట్ ద హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్. డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ గురించి రాసినా కూడా ఓకే. దీంట్లో ఒకటి రాసుకుంటూ చూడండి. ఈ వీడియో కాస్త ఫాస్ట్ చెప్పడం జరిగింది ఎందుకంటే నాకు టైం అయిపోయింది, ఇప్పటికీ చాలా టైం అయిపోయింది. సో ఉన్న దాంట్లో మీకు ఫాస్ట్గా ఇవ్వాలని ఉద్దేశంతోనే కాస్త ఫాస్ట్గా చెప్పాను. వీలైతే స్పీడ్ తీసుకోండి. అండ్ మీకు ఆన్సర్ పక్కనే ఉన్నాయి ఆన్సర్స్ అన్ని కూడా, మీరు అన్ని ఆన్సర్స్ చూసుకోండి బాగా. అలాగే వీడియో లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ నీడ్ దిస్ వన్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోస్లో మనకి ఏంటంటే 10th క్లాస్ సంబంధించి అన్ని పబ్లిక్ క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఆల్ సబ్జెక్ట్స్. అండ్ ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ PDF ఆల్సో. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంటర్మీడియట్ సంబంధించి కూడా మీకు ముందు నుంచే పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా చూసుకొని దాంట్లో మీకు ఉపయోగపడతాయి. నేను కింద చూస్తాను కదండి, ఇక్కడ మీకు స్క్రోల్ డౌన్ చేస్తున్నాను ట్యాబ్లో పేపర్ని. ఇది గైస్ మీకు 8th క్లాస్ సంబంధించి పేపర్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. ఇంకా ఎడిటింగ్ చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.